అక్క ఏం చేస్తున్నావు అక్క? అవును అక్క, పిల్లలు ఫీజు చెప్పారా? అవును, మరి ఎలా అక్క? రేపే కదా లాస్ట్ డేట్. అదే రోజు ఆలోచిస్తున్నాను. ఇది రాఖీ పండుగ కదా, అమ్మాయికి రాఖీ కడితే ఏదైనా హెల్ప్ చేస్తారని మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మందీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అమ్మాయికి రాఖీ కట్టేసి వెళ్తాను వద్దాం. అయిపోయింది, 2 నిమిషాలు వస్తాను. ఎలా ఉన్నారు? రాముడు అడవికి వెళ్ళేనా, నువ్వే అన్నై ఉండుంటే. యేసు సిలువ మోసేనా, నీకే తమ్ముడు అయ్యుంటే. అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే, అన్నంటూ లేకుంటే క్షణమైనా యుగమౌనులే. కనకున్నను కన్నమ్మవై కడుపున మము దాచి కాచిన దైవమా, మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. చల్లగా కలకాలం ఇంతటి చక్కని బంధాన్ని కాలం నాగి చూసేను, రాతరాయు ఆ బ్రహ్మ రాయుట ఆపి మురిసేను. తపమేమి చేశామో తమ్ముళ్ళమ్మయ్యామునే, తన బతుకే మా మెతుకై తనయులమే అయ్యామునే. మా దేవుడు మాకుండగా మరి మాదిక లోటేది, కలతకు చోటేది. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. పిల్లలకి ఫీజు కూడా కట్టాలి. మరుగానే వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసి అమ్మలేలో నీలో తెలుస్తుంది కదా. నేను నీకు వదిలిన వచ్చాను అమ్మ, కానీ తల్లిలాంటి దాన్నమ్మా. నీకు ఏ కష్టం వచ్చినా మీ ఎన్ని అలాగో నేను అలాగే వదినా. అది వెళ్ళేసేస్తాను అలాగే వదినా. ఒక్క నిమిషం. ఏ కష్టం వచ్చినా జర్నీ